లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తమ తమ సొంతూళ్లకు వెళ్లలేని వాళ్లు శిల్పారామంలో పల్లె వాతావరణంలో పండుగను ఆస్వాదిస్తున్నారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలను అంతా ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. పల్లె పల్లెకు కూడా ఈ సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నాము. శిల్పారామంలో పూర్తి స్థాయిలో పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వారి సొంత గ్రామాలకు వెళ్ళలేని వాళ్ళు, సొంత ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఇక్కడ శిల్పారామంకి వచ్చి ఇక్కడ పూర్తి పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలు ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూస్తూ పల్లెల్లో చూసినట్లుగానే హరిదాసు కీర్తనలు కావచ్చు, లేకపోతే గంగిరెద్దుల ఆటపాటలు కావచ్చు, ఎక్కువగా ఈ హైదరాబాద్ వాసులంతా కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ నలుమూల నుంచి కావుతున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు చూసేందుకు ఆసక్తి చూస్తున్నాం. మనతో పాటు హరిదాస్ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కాకినాడ నుంచి వచ్చామండి. మరి సంవత్సరానికి అంటే 4 రోజులు 5 రోజులు వీళ్ళు కాకేస్తుంటారు. శిల్పారాం వారి యాజమాన్యం వారు కాకేసి ఒక అవకాశం కల్పిస్తుంటారు. మేము వృత్తినిచ్చే తాతలు ముత్తాతల కాడి నుంచి ఇదే వరకు చేస్తుంటాం. ఈ యొక్క పండగ రోజుల్లో అంటే ఒక నెల రోజులు మాత్రం ధనుర్మాస సంవత్సరంలో ఒక నెల రోజులు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి రామ, కృష్ణ, మాధవ, మధుసూదన, గోవింద, గోపాలకంటూ మరి ఒక భగవన్నామ స్మరణం చేస్తూ, హరినామ స్మరణం చేస్తూ మరి వారు ఇచ్చే బియ్యం డబ్బులు స్వీకరించి వస్తుంటాం. ఎందుకంటే ఈ యొక్క హరిదాసు అంటే సాక్షాత్తు వైకుంఠములో శ్రీ మహావిష్ణువే ఈ యొక్క హరిదాసు రూపంలో వచ్చి ప్రతి ఒక్క నెలంతా కూడా మనందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో బాగుండాలి, పాడి పంటలు మరి పచ్చగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని శ్రీ మహావిష్ణువే ఈ హరిదాసు రూపంలో వేషం వేసుకొని వచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ యొక్క హరిదాసులు అంటే మీ తాతల ముత్తులంతల గురించి కూడా ఇదే వృత్తి. ఇంకా మా తర్వాత ఇది అంతరించిపోవచ్చు ఈ కళ. మా పిల్లలు కూడా చదివిస్తున్నాం. ఎందుకంటే చాలా దగ్గర కూడా ఇంకా కనపడట్లేదు. ఎందుకంటే ఈ యొక్క హరిదాసులు అంటే ఇలా ఉంటారా అని ఇంకా తర్వాత చెప్పవలసి వస్తుంది. కానీ సంవత్సరానికి ఒకసారి మన యాజమాన్య వారు శ్రీ శిల్పారాం వారి ఒక అవకాశం కల్పిస్తుంటారు. నారాయణ హరినమో మొత్తం మీద శిల్పారాంలో హరిదాసుల కీర్తనలు కావచ్చు, గంగిరెద్దుల ఆట పాటలు పెద్ద ఎత్తున సందడి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నారు కొంతమంది, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అమలాపురం నుంచి. అమలాపురం. సొంతూరులో జరుపుకోవట్లేదు ఈసారి సంక్రాంతి? ఇక్కడ బాగుంటుంది. ఇక్కడికి వచ్చాయండి. స్పెషల్గా ఏమైనా ఉంటాయి ఏమని. ఎట్లా ఉంది శిల్పారాంలో సంక్రాంతి? ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది మనం ఇందాక చెప్పినట్టు ఎవరైతే సొంత ఊర్లకు వెళ్ళి సంక్రాంతి పండుగను జరుపుకోలేకపోయారో, అవకాశం లేకుండా పోయిందో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి శిల్పారానికి వచ్చి ఇక్కడ సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నారా? ఏం పేరమ్మా నీ పేరు? నందన. నందన, ఏం క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఊరికి వెళ్ళలేదు సార్ సంక్రాంతికి? వెళ్ళలేదా? మా ఊరే అమలాపురం. ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఎట్లా ఉంది శిల్పారాంలో సంక్రాంతి? ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతి అంటే ఏంటి చెప్తావా? అంటే ఒక పండగ లాంటిది. ఓకే. ఇది చిన్నపిల్లలు కూడా ఇక్కడ శిల్పారామంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్గా మనం చూస్తున్నాం సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి చాలామంది సొంతూర్లకు పల్లెల్లోకి వెళ్ళి సంక్రాంతి జరుపుకుంటుంటారు. కానీ అనివార్య కారణాల వల్ల వెళ్ళలేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ బుద్ధితో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.